ఇంకోటి ఏంటంటే వైఫ్ ఆఫ్ బల్లాల్ దేవర ఎవరు అనేది ఇంకా అర్థం కాలేదా? వైఫ్ మదర్ ఆఫ్ భద్ర ఎవరు అనేది ఇంకా అర్థం కాలేదు. ఎందుకంటే సినిమా ఓవరాల్ గ్రాఫిక్స్ కానీ అన్ని కానీ 2-3 సీన్స్ యాడ్ చేశారు, బాగానే ఉంది సినిమా. చూడండి, ఫస్ట్ టైం డైరెక్ట్ రిలీజ్ చూసావన్నా? చూసాను. అప్పటికిప్పటికి ఎలా ఉంది ప్రభాస్ క్రేజ్? బాగుందండి. ఇంకా గ్రాఫిక్ ఇంకా 40X లో అనేది కూడా రిలీజ్ అయినట్టుంది కదా, ఇంకా సినిమా ఎలా ఉంటదని రేపు చూస్తామండి. కానీ ఒక 2-3 సీన్స్ ఏమో యాడ్ చేశారు, కానీ బల్లాల్ దేవ్ మిస్సెస్ ఎవరు అనేది ఇంకా తెలియలేదండి. బాహుబలి 3 ట్రైలర్ ఏమని? బాహుబలి 3 యానిమేటెడ్ సిరీస్ చేస్తారండి. హైలైట్స్ ఏంటంటే మంచి మంచి సీన్స్ ఉన్నాయి. రాజమౌళి గారు రావడం ఒక మంచి సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సౌండ్ అయితే ఏం లేదు. బాహుబలి ఏదో యానిమేషన్ సిరీస్ కొత్త వస్తుంది, అదొకటి చూడాలి. 3 అని చెప్పారు. ఓకే, నెక్స్ట్ ప్రభాస్ సినిమా అప్డేట్ కానీ ఏం లేదు, అలాంటివి ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఏం లేదు, సినిమా మాత్రం ఎక్స్పోర్ట్. 2 గంటల 45 నిమిషాలు. బాగుందన్న. 4 hours పడుతుంది, 3 hours 45 minutes అంటున్నారు. కానీ ఇక రాజమౌళి గారు గట్రా వచ్చారు కదా, బాగుంది. అప్పుడు థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు చూసావా? చూసానన్న. ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికంటే ఫస్ట్ పార్ట్ ఇలా ఉంది, సెకండ్ పార్ట్ కలరింగ్ అప్పుడు బాగుంది కదా, ఇప్పుడు మొత్తం కలరింగ్ బాగుంది. కొత్త సీన్స్ ఏమైనా యాడ్ చేశారు? ఏం లేదు, ఓన్లీ సత్యరాజ్ గారిది చిన్న వాయిస్ 1 minute యాడ్ చేశారు అంతే. థ్యాంక్ యూ. అది రీటేక్ మళ్ళీ ఇందులో చూపించినట్టే మైండ్ బ్లాక్ అయింది. కొత్త సీన్స్ ఏమైనా యాడ్ చేశారా సార్? అదే ఒకసారి రాజమౌళి చెప్పాడు ఒకసారి యూట్యూబ్ ఇట్లా ట్రిప్ చేశానని, అది చెప్పేసాను. సో అంటే ఇప్పుడు 4 hours కలిపి అంటే కొద్దిగా బాగా పెద్దగా అనిపించింది కానీ నచ్చిందా అన్న సినిమా?